జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడి వల్ల మనందరిలోని బాధాకరమైన విషయాన్ని నింపింది. కాశ్మీర్ అందాలు చూడడానికి వచ్చిన 28 మంది టూరిస్టులను చంపేశారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. టెర్రరిస్టులు టూరిస్టులను చంపే ముందు పేర్లోడికి హిందువులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే చంపారని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చనిపోయిన ఇద్దరికి ఇటీవలే పెళ్లి జరిగిందని చెప్తున్నారు. ఈ దాడి పాకిస్తాన్ కు సేవగా పనిచేస్తున్న లష్కరే తుసిబాన్ అనుబంధ విభాగం టిఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ కాశ్మీర్ లో హిందువులు, సిక్కులు, పండితులు ఉండకూడదు, కాశ్మీర్ మాది, మాకే చెందాలి అంటూ దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పహల్గామాలో ఎందుకు దాడులు చేస్తున్నారో తెలుసా? కోట్ల మంది హిందువుల పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రకు ఆటంకం కలిగించడం కోసం 38 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర జూలై 3 నుండి ప్రారంభం కానుంది. ఈ అమర్నాథ్ హిమలింగాన్ని దర్శించుకోవడానికి పహల్గామా మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అటాక్ చేయడం వల్ల భక్తులు రాకుండా ఆపవచ్చని మన దేశ సైనికాధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని మన దేశ ప్రధాని మోదీ గారు వెల్లడించారు. పహల్గామాలో చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.